తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం గురుపూడి సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో సోమగుండం చెరువు పక్కన బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ జెండా స్తూపాన్ని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది పథం వైపు నడిపిస్తున్నారని, భవిష్యత్తులో మరింత అభివృద్ది చేస్తారని అన్నారు. చెరుకుపల్లి సంతోష్ మాట్లాడుతూ మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడని, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పేదలకు గొడుగులు, వస్త్రాలు దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చాలా ఘనంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కానీ 17వ తారీఖున ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న ఒకరి పేరు చెప్తే మరి ఇబ్బంది కావచ్చు. వార్డు ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఈ వార్డు బ్రహ్మల నాయకులు కావచ్చు, బ్రాహ్మణ నాయకులు కావచ్చు, వాళ్ళ నాయకత్వంలో చాలా చక్కగా మరి ఏదైతే సర్ది ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఆలోచనతో పసుపు పచ్చని జెండా ఇంప్రూవ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా శుభసూచకం. ప్రతి ఒక్కరూ తెలుగువారి గుండెల్లో ఉండిపోయేది పసుపు పచ్చని జెండా. అలాగే ఈ రోజు నా జెండాది మా కట్టి 17వ వార్డుని బ్రహ్మాండంగా వేళ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకునే విధంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా బ్రహ్మాండంగా ఈ వార్డులో ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వార్డులో 7వ వార్డుకి వస్తుంది సోమేశ్వర స్వామి దేవాలయం కూడా మన పుణ్యక్షేత్రాల్లో అదొకటి. ఆయన కూడా ఈ వార్డులోనే ఉన్నారు. ఆయన ఆశీస్సులు కూడా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలి. మరిన్ని మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మా గురుపూడి 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ జెండావిష్కరణ మహోత్సవం, అలాగే చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవాలు చేసినటువంటి నాయకులకు, పార్టీ కార్యకర్తల అభిమానులకు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు అందరికీ తెలుగులో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 200 ఆయన 100 ఏళ్ళు బతికి, అలాగే పార్టీని మంచి అభివృద్ధి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కృష్ణవలజ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తోట సీతారామలక్ష్మి గారు ఆఫీసులో కేక్ కట్ చేయడం, అలాగే ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రోగులకి పళ్ళు, అలాగే పాలు, బ్రెడ్, రసగులు ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు
చల్లగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 సంవత్సరాలు పరిపాలన చేయాలని కోరుకుంటూ ఉండిలో గ్రామ టీడీపీ అధ్యక్షులు కాగిత బుజ్జి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పొత్తూరు వెంకటేశ్వరరాజు నివాసంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజులు మాట్లాడుతూ 75 ఏళ్ల వయసులోనూ నవ యువకుడిగా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. నిండు నూరేళ్లు హాయిగా జీవిస్తూ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు, కూటమి నాయకులు కాగిత మహంకాళి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఎడవల్లి వెంకటేశ్వరరావు, పేరిచర్ల బాలరాజు, వనిమా శ్రీనివాస్, కన్నెగంటి రూత్ కళ, పి పద్మావతి, ముదునూరి కృష్ణంరాజు, ముదునూరి రంగరాజు, కిన్నెర వెంకన్న, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, మంతన రంగరాజు, సిద్దారాజు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. ఇటు చూడండి సార్, ఇటు చూడండి. ఓకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లో తలసేమియా బాధిత పిల్లల కోసం టీడీపీ శ్రేణులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలసేమియా వ్యాధి పిల్లలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతో కృషి చేస్తున్నారని, భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సెంటర్ కి అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన కార్యకర్తలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ రాజుతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంప్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో సంబంధించి తెలుగు యువత సుమారు ఒక 10-15 మంది ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదానం థాలసీమియా పిల్లలకి ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి మేడం గారు థాలసీమియా కేర్ సెంటర్ అని చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా థాలసీమియా పిల్లల్ని ఉద్దేశించి ఒక మంచి వైద్య సదుపాయాలు ఒకే చోట అన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేడం గారు సంకల్పించడం జరిగింది. సో దానికి అనుగుణంగా మొన్న శంకుస్థాపన కూడా జరిగింది. సో ఒక సంవత్సర కాలంలోనే అన్ని వైద్య సదుపాయాలతో కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇది నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫుని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దానికి అనుగుణంగా మేము కూడా జిల్లా వ్యాప్తంగా మేడం గారి సమక్షంలో
సీతారామలక్ష్మి గారి సమక్షంలో మేము మంచి కార్యక్రమాలని పిల్లలకి ఉపయోగపడేటట్టుగా అంతా చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్య సదుపాయాలని కూడా మనం ఈ కేంద్రంలో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం. అది పిల్లలకి ఏంటంటే ఓన్లీ ఒక బ్లడ్ ఎక్కించడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అండి. సో దాంతోపాటు పిల్లలకి ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ సంరక్షణ అనేది చాలా అవసరం అండి. అంటే దీంట్లో అన్ని మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ యొక్క సలహాలు వైద్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అండి. అంటే ఒక కార్డియాలజిస్ట్ అండి, ఒక బోన్ మ్యారో స్పెషలిస్టు, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ ఉండాలండి, ఒక పెథాలజిస్ట్ ఉండాలండి. ఇటువంటి మొత్తం అందరినీ కూడా ఒక నెఫ్రాలజిస్ట్ అండి. లోకల్గా కొంతమంది డాక్టర్స్ని వాళ్ళ సహాయ సహకారాలతోటి మనము ప్రతి నెల కూడా వీళ్ళకి ఈ ఫ్రీగా క్యాంప్స్ జరిగేటట్టుగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నామండి. జస్ట్ మనం 2 వారాల క్రితం ఒక కార్డియాలజీ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశామండి. సో నెక్స్ట్ మే నెల 8వ తేదీ వరల్డ్ థాలసీమియా డే అండి. సో దాన్ని పురస్కరించి మనం ఒక మంచి కార్యక్రమాన్ని పిల్లలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పేసి 7, 8 తేదీల్లో ఈ పిల్లల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేడం. ఆ సందర్భంగా ఆ విషయాల మీద మీ దగ్గరకు వచ్చి మీకు అన్నీ చెప్పడం జరుగుతుందండి. దానికి అనుగుణంగా మీ సలహాలని మీ సహకారాన్ని కూడా తీసుకుని పిల్లలకి పూర్తి స్థాయిలో ఉపయోగపడేటట్టుగా మేము ముందుకెళ్తాం మేడం. ది భీమవరం క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి పులకండం కోటేశ్వరరావు ఛాంబర్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ అసోసియేషన్ కార్యదర్శి ఛాంబర్ అధ్యక్షులుగా ఎన్నికవడానికి సహకరించిన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులకి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే మా సంఘం క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అయినా కూడా మేము అందరూ ఒకే టైప్ ఆఫ్ లో ఉండి ఏది సమైక్యంగా ఉండి ఈ క్యాన్వాసింగ్ ఏజెంట్ని ఇంతవరకు అభివృద్ధి చేసుకుంటూ మాకు ఛాంబర్లో గది రూమ్ ప్రత్యేకించి క్యాన్వాసింగ్ ఏజెంట్స్కి మేము సంపాదించుకున్నాం. ఎవరో 10-15 సంవత్సరాల కిందటి మేము ఛాంబర్లో సంబంధం లేకుండా ఎప్పుడైనా మేము మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా మా అసోసియేషన్కి కావాలి అని మా వాళ్ళందరూ పట్టుబట్టి క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అని చెప్పి ఈ ఛాంబర్లో పార్టీలో ఒక రూమ్ కొని మా అందరూ అప్పుడు 20 సంవత్సరాల నుంచి మేమైతే మన అసోసియేషన్ అప్పుడు 36 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా క్యాన్వాసింగ్ ఏజెంట్ పుట్టుబడి అప్పట్లో కన్నపరెడ్డి సత్యనారాయణ సత్యబాయి గారు, మంత్రి జానకి రామరాజు గారు, గుడివాడ వెంకటేశ్వరరావు గారు, మండవల ఆంజనేయ గారు, మన మునగా సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా అన్ని వాటిలో కూడా డొనేషన్ ఇంటికి దగ్గర అందరూ ఇచ్చేవారు. అప్పట్లో జానకి రామరాజు, కన్నపరెడ్డి సత్యబాయి గారు, గుడివాడ వెంకటేశ్వరరావు గారే దీనికి ఫౌండేషన్ వేసి ఆ రోజు నేను అడిగిన వెంటనే 1,50,000 ఇచ్చి మేము రూమ్ కొట్టడానికి ఫస్ట్ సహకరించింది ఆయన. 2 కన్నపరెడ్డి సత్యబాయి గారు, అప్పుడు జానకి రామరాజు గారు కాలం చేశారు. కాకపోయినా కూడా మనం అప్పుడు బిజినెస్ కదా. అలాగా మా అసోసియేషన్ యొక్క విధి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కూడా అందరూ ఎంతో కలిసికట్టుగా 2 సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నాం. మా ఛాంబర్లో పార్ట్ క్యాన్వాసింగ్ ఏజెంట్ మాకు వాళ్ళకు కూడా మైత్రి బాగా దగ్గర ఇది సిస్టర్ కన్సర్న్ కింద ఉండేవాళ్ళం. అంచేత వాళ్ళు కూడా మొన్న అడిగితే వెంటనే మాకు సపోర్ట్ చేశారు. అది చెప్పాలి, రైస్ కూడా మాకు సపోర్ట్ చేసినట్టే లెక్క. క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మరి మన క్యాన్వాసింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారైన పులకండం కోటేశ్వరరావు గారికి మరి సెక్రటరీ గారు సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 17వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆయనకి శుభాభివందనలు తెలియజేద్దాం కృతజ్ఞతతో. అలాగే మన ప్రియతమ నాయకులు పులపర్తి అంజబాబు గారు కూడా ఎంతో సాహసోపేతంగా ఈ కోటేశ్వర గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమాజంలో కొంతమంది సమాజ అభివృద్ధి కూడా చేస్తారు కాబట్టి ఆ ప్రబల వ్యక్తి కోటేశ్వరరావు అని చెప్పేసి ఆయన తలంచి ఆయనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అలాగే మా మిత్రులు క్యాన్వాసింగ్ మిత్రులందరూ కూడా మరి అందరూ సమిష్టిగా సమైక్యంగా కలిసిమెలిసి ఉండి జీవనం సాగిస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు. అటువంటిది ఇక్కడ తారతమ్యాలు లేవు, హోదాబోధాలు లేకుండా మరి కోటేశ్వరరావుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ 17వ అధ్యక్షుడిగా చేయడం అనేది చాలా మదోహం. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా మన ఎమ్మెల్యే గారు వారు, ఎందుకంటే ఆయన పనిచేసి చూపించడం తప్ప మరి శుష్క వాగ్దానాలు చేయడం కానీ అలాంటివి లేవు. మృత భాష వృద్ధిశాలి ఆయన అనుభవ గారు మరి సమాజ సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మన కోటేశ్వర గారికి ఈ ఛాంబర్ అధ్యక్ష పదవి ఇవ్వాల్సింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఉండి నియోజకవర్గంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు. భీమవరంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.